రోజు మేము యాక్చువల్లీ ఫుడ్ పైన కొన్ని రివ్యూ మీటింగ్స్ చేయడం జరిగింది జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ లోపల. అయితే కొందరు ఆఫీసర్స్ ఇన్స్పెక్టర్స్ వీళ్ళందరితో మాట్లాడినాక నేను వాళ్ళకి సడన్ గా ఇన్స్పెక్షన్ పోతున్నానని వాళ్ళని కార్లో కూర్చోబెట్టుకుని నాతో తేయడం జరిగింది. అయితే లక్డీ కపూల్లో ఒకటి, బంజారా హిల్స్ లో ఒక రెస్టారెంట్ ని మేము తనిఖీలు చేయడం జరిగింది. అయితే మేము ఫస్ట్ చూడడం ఏంటంటే ట్రేడ్ లైసెన్స్ ఉందా, సెకండ్ వాళ్ళది శానిటేషన్ మీద లైసెన్స్ ఉందా అని చూడడం జరిగింది. ఈ 2 రెస్టారెంట్స్ కి కూడా 2 కూడా లేవు. దాని తర్వాత కిచెన్ లో బయట అంబియన్స్ మాత్రం బాగుంది. ఇక్కడ ఎక్కిన దగ్గర నుంచి అక్కడ చైర్స్ అవన్నీ కూడా బాగున్నాయి. కానీ మాది మెయిన్ పర్పస్ ఇస్ ఫుడ్ అడల్ట్రేషన్. ఈ రోజు మీరు వింటున్నట్టయితే ఎవ్రీ పేపర్ తెరిచిన ఎవ్రీ న్యూస్ పేపర్ కూడా చాలా మంది సిక్ అవుతున్నారు ఫుడ్ తో. అందుకని ఈ రోజు ఇన్స్పెక్షన్స్ చేయడం జరిగింది. కిచెన్ లోపలికి పోతే మాత్రం అసలు ఆ పరిస్థితి చూస్తే ఎవ్వరు కూడా అక్కడ తినరు. ఈ 2 రెస్టారెంట్లో ఫుల్ ఆఫ్ గ్రీసు, మాంసాలు, అంటే మీట్ అయితే ఇట్లా పడి ఉంది, ఫ్రీజర్లలో పడి ఉంది, మ్యారినేట్ చేసి కొన్ని కుక్ చేసేసినాయి కొన్ని ఫ్రీజర్లలో, కొన్ని సింక్ల దగ్గర. ఇవన్నీ పరిస్థితి చూస్తే చాలా ఘోరంగా అనిపించింది. అండ్ ఆల్సో పదే మేము చెప్పినాక కూడా వాళ్ళు అదే ఆయిల్ మీద పదే అదే ఆయిల్స్ యూజ్ చేయడము, కలర్స్ యూజ్ చేయడం. బిర్యానీలో కానీ చికెన్లో కానీ కలర్స్ మేము యూజ్ చెయ్యొద్దు అని బ్యాన్ చేసినా సరే మళ్ళీ కలర్స్ కూడా యూజ్ చేస్తున్నారు, విచ్ ఇస్ వెరీ డేంజరస్ అండ్ వెరీ హార్మ్ఫుల్ ఫర్ హెల్త్. సో అది కూడా యూజ్ చేస్తున్నాం, అది కూడా మేము నోటీస్ చేసాం. అండ్ ఆల్సో సింక్, అంటే వాళ్ళు డిషెస్ కడుక్కునే సింక్కి వండుకునే ప్లేస్కి కొంచెం దూరం ఉండాలి. ఇక్కడ చూసినట్టయితే సింక్ మరియు ఇక్కడ వండే పదార్థాలు దగ్గరలోనే, అంటే మీట్ ఇట్లా ఓపెన్ గా, రైస్ మన చేతులు కడుక్కునే సింక్ కింద. ఇట్లాంటి పరిస్థితులు మేము ఇవాళ నోటీస్ చేశాక వెరీ క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ మా ఆఫీసర్స్ కి ఇవ్వడం జరిగింది, వాళ్ళు వచ్చి ఇన్స్పెక్ట్ చేయాలి అనేసి. అండ్ ఆల్సో ఈ ఓనర్స్ కి కూడా ఈధర్ నోటీసెస్ లేకపోతే సీజ్ చేయాలో మేము అకార్డింగ్ టు ద యాక్ట్ ప్రకారం మా ఆఫీసర్స్ కి అప్పచెప్పాము. వాళ్ళు దే విల్ టేక్ సీరియస్ యాక్షన్. ఎందుకంటే శాంపిల్స్ అన్ని కూడా మేము కలెక్ట్ చేసుకున్నాం కాబట్టి విల్ టేక్ ఇట్ టు ద ల్యాబ్ అండ్ టేక్ ద యాక్షన్.